మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అని రాసి ఉంది కదా. బోధకుడా నువ్వేమంటావు అన్నాడు. ప్రభు అక్కడ మాట్లాడిన దయగల మాట చూడండి, సింపుల్. నాన్న, మీలో పాపం చెయ్యని వారు ఎవరో మొదట అవి మీద రాయేస్తానన్నారు కదా, వేయండి, వద్దంట్లా. కానీ ఎవరెయ్యాలి అంటే మీలో పాపము చేయని వాడు ఎవడో వాళ్ళు రాలేయండి అన్నాడు. ఒక మాట అడుగుతా, అందరూ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా నిశ్శబ్దంగా, అంటే వాళ్ళందరూ ఏం చేసినట్లు? నేను ఒక మాట అంట, రాళ్ళు విసిరేసిన తర్వాతే, రాళ్ళు కింద పడేసిన తర్వాతే వీళ్ళు పాపం చేయలేదని ప్రభుకు తెలిసిందా? రాయేయక మునిపే ప్రభుకు తెలుసా? కొంచెం పెద్దగా ఆయన సమస్తము ఎరిగినవాడు కదా. ఏమండి, నోట నుంచి మాట రాకమునిపే ఆ మాట హృదయంలో ఉన్నప్పుడే ఎరిగినవాడు కదా. అంత అనంత జ్ఞాని కదా. వాళ్ళు గతంలో ఏం చేశారో అన్నీ ప్రభువుకు తెలుసు.